అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అలిగి తొలగి నిలిచినతో, అలిగి తొలగి నిలిచినతో తెలిమి జేయరమ్మనిలే. కొరవజేసి రమ్మనుతో, కొరవజేసి రమ్మనుతో మర్యాదగా పొమ్మనిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. పాటతో పోలిస్తే పద్యానికి బాణీ కట్టడం చాలా కష్టమని సాలూరి వారు చెబుతుంటారు. ఇద్దరు మిత్రులు సినిమాతో అన్నపూర్ణ సంస్థలోకి రాజేశ్వరరావు గారు ప్రవేశించారు. ఆయన సినీ జీవితంలో ఎక్కువ సినిమాలు ఈ సంస్థకే చేశారు. సంగీత దర్శకుడిగా ఎంత ఎత్తుకు ఎదిగినా సంగీత సంకలనాలు సేకరించడం ఆయనకు బాగా అలవాటు. రాజేశ్వరరావు గారికి బాగా నచ్చిన సంగీత పరికరాలు సితారా, వీణ. ముఖ్యంగా వీణను ఆయన ఉపయోగించుకున్నట్లు ఏ సంగీత దర్శకుడు వాడలేదు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో, ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములు తోడుకరుండిన అదే భాగ్యము. సినీ జీవితాన్ని ప్రసాదించిన జెమిని అధినేత వాసన్ అంటే సాలూరి వారికి గురుభావం ఉండేది. దేవుడి గదిలో వాసన్ ఫోటో కూడా ఉండేది. గాయకుడు పివి శ్రీనివాస్ గాత్రం అంటే రాజేశ్వరరావుకి చాలా ఇష్టం. నౌషాద్, పెండ్యాల, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా బాణీలను అభిమానించేవారు. ఎందరో ప్రసిద్ధ సంగీత విద్వాంసుల బాణీల ఆధారంగా రాజేశ్వరరావు కొత్త బాణీలు సృష్టించేవారు. అది ఎలా వచ్చిందో కూడా బహిరంగంగానే ఒప్పుకునేవారు. సంగీత సముద్రంలో ఓ దోసెడు నీళ్లు తీసుకోవడం తప్పేమీ కాదు అంటుండేవారు. అయ్యో ఎసిలో డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. మెళ్ళా మెళ్ళో నగలతో సహా తిరుట్టవరమైపోయింది. అయ్యో ఎసిలో డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే. కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి. కాశీకి పోలేదు రామహరి, ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి, మురుగు కాల్వలో నీళ్ళండి రామహరి.
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయ్యారి